ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెబ్ పుష్ నోటిఫికేషన్స్ అంటే ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఒక వెబ్సైట్ స్టార్ట్ చేసిన, బ్లాగ్ స్టార్ట్ చేసిన, అందులో మనం ఏంటంటే మనం ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. సో వన్స్ మనం ఏంటంటే ఆర్టికల్స్ ప్రొడక్షనే కాదు, ఆ ఆర్టికల్స్ రీడ్ చేయడానికి యూజర్స్ని కూడా మనం తీసుకురావాలి. ఓకే, అప్పుడే కదా మన యొక్క వెబ్సైట్లో ఉన్న ప్రొడక్ట్స్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, వాటికన్నవే ఆన్లైన్ ద్వారా సేల్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఎప్పుడైతే మీ యొక్క వెబ్సైట్ ద్వారా లేదా మీ యొక్క బ్లాగ్ ద్వారా సేల్ జనరేట్ చేయాలనుకున్నారు, అటువంటి కేసులు ఏంటంటే మీరు మీ యొక్క వెబ్సైట్కి యూజర్స్ని డ్రైవ్ చేయాలి. ఓకే, మీరు ఒక బిజినెస్ వెబ్సైట్ స్టార్ట్ చేసినా, ఈ కామర్స్ వెబ్సైట్ స్టార్ట్ చేసినా, మెంబర్షిప్ వెబ్సైట్ స్టార్ట్ చేసినా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు అట్రాక్ట్ సమ్ యూజర్స్ టు యువర్ వెబ్సైట్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ అప్పుడు మాత్రమే మీకు బిజినెస్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకి ట్రాఫిక్ తీసుకురావడానికి, అంటే వచ్చిన యూజర్ని మళ్ళీ మన యొక్క వెబ్సైట్కి తీసుకురావడానికి ఈ వెబ్ పుష్ నోటిఫికేషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఈరోజు మీ యొక్క వెబ్సైట్కి ఒక 100 విజిటర్స్ వచ్చారు, గూగుల్ నుంచో సోషల్ మీడియా నుంచో ఏదో ద్వారా ఒక 100 విజిటర్స్ అనేది వచ్చారు. ఈ 100 విజిటర్స్ని మీరు క్యాప్చర్ చేసుకుని వాళ్ళని మళ్ళీ నోటిఫికేషన్ పంపుతూ వాళ్ళకి ఏంటంటే మీరు మీ వెబ్సైట్కి మళ్ళీ తీసుకొచ్చుకున్నారనుకోండి, ఆ విధంగా మీరు మీ యొక్క వెబ్సైట్ యొక్క ట్రాఫిక్ అన్నది మీరు పెంచుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఈమెయిల్ లిస్ట్ అనుకుంటారు, బట్ ఇది ఈమెయిల్ లిస్ట్ కాదు, ఇది ఏంటంటే పుష్ నోటిఫికేషన్స్. సో ఎప్పుడైతే యూజర్ మీ యొక్క వెబ్సైట్కి వచ్చారో, ఆ వచ్చిన వెంటనే వాళ్ళకి ఏంటంటే ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ వాళ్ళు అలో చేసిన వెంటనే వాళ్ళు మీ యొక్క లిస్ట్కి అనేది యాడ్ అవుతారు. వన్స్ వాళ్ళు మీ లిస్ట్కి యాడ్ అయిన తర్వాత మీరు న్యూ పోస్ట్ పబ్లిష్ చేసేటప్పుడు, ఏదైనా పోస్ట్ అప్డేట్ చేసేటప్పుడు, లేదా మీ దగ్గర నుంచి ఏదైనా ఆఫర్స్ అప్డేట్స్ ఉన్నా సరే, అటువంటి కేసులో మీరు యూజర్స్కి ఒక నోటిఫికేషన్ అనేది పంపచ్చు. వాళ్ళకి ఏంటంటే బ్రౌజర్లో రైట్ బాటమ్ కార్నర్లో నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ పర్టికులర్ లింక్ అన్నదే డైరెక్ట్ అవుతారు. ఈ విధంగా మీరు మీ యొక్క వచ్చే వెబ్సైట్ యొక్క విజిటర్స్ని మళ్ళీ మీ యొక్క వెబ్సైట్కి తెచ్చుకోవడానికి ఈ పర్టికులర్ పుష్ నోటిఫికేషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. మనకి వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో పుష్ నోటిఫికేషన్స్ క్రియేట్ చేయడానికి మనకున్న పాపులర్ ప్లగిన్ ఏంటంటే వన్ సిగ్నల్. మీరు ప్రజెంట్ వెంకటరండ వెబ్సైట్ చూసినా, నా క్లయింట్స్ వెబ్సైట్ చూసినా, మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్స్కి నేను వన్ సిగ్నల్ అనే ప్లగిన్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లగిన్ ఏంటంటే మనకి ఫ్రీగా అప్ టు కొంత లిమిటెడ్ పీపుల్ వరకు మనం ఈ పర్టికులర్ ప్లగిన్ మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క వెబ్సైట్ మీరు ఎక్కువ ఆర్టికల్స్ రైట్ చేస్తుంటే, ఓన్లీ మీరు ఏంటంటే 5 పేజెస్ వెబ్సైట్ క్రియేట్ చేసి అలా పెట్టేశారు అనుకోండి, అటువంటి వెబ్సైట్కి ట్రాఫిక్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు పుష్ నోటిఫికేషన్ ఇన్స్టాల్ చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. అదే మీ యొక్క వెబ్సైట్కి డైలీ ఒక 100 విజిటర్స్, 1000 విజిటర్స్, 1 lakh విజిటర్స్ ఇలా వస్తున్నారు అనుకోండి మీ యొక్క వెబ్సైట్కి, గూగుల్ నుంచి అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, డిఫరెంట్ సోర్సెస్. అటువంటి కేసులు ఏంటంటే మీరు మీ యొక్క విజిటర్స్ని మళ్ళీ మీ యొక్క వెబ్సైట్కి తీసుకురావడానికి చేసే టెక్నిక్స్లో పుష్ నోటిఫికేషన్ అన్నది ఒకటి. తర్వాత ఏంటంటే మనం ఈమెయిల్ లిస్ట్ కూడా బిల్డ్ చేసుకోవాలి. సో ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకుంటూ పక్క నుంచి పుష్ నోటిఫికేషన్ లిస్ట్ బిల్డ్ చేసుకుంటే మనం ఏంటంటే ఫ్యూచర్లో ఏ అప్డేట్ తెచ్చినా, లేకపోతే ఫ్యూచర్లో న్యూ బ్లాగ్ పోస్ట్ పబ్లిష్ చేసినా, అటువంటి కేసులు ఏంటంటే మనం ఈజీగా వాళ్ళకే నోటిఫికేషన్ పంపితే వాళ్ళు మన యొక్క నోటిఫికేషన్ చూసి ఇష్టపడితే వాళ్ళు క్లిక్ చేసి మళ్ళీ మన వెబ్సైట్కి వస్తారు. అలా వాళ్ళు మనం పంపించిన ప్రతిసారి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తూ ఉంటుంది, వాళ్ళు మన యొక్క వెబ్సైట్కి మళ్ళీ వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఒక యూజర్ ఒక వెబ్సైట్కి మళ్ళీ వస్తుంటే ఆ యూజర్ అన్నవారు మన యొక్క వెబ్సైట్లో ఉన్న ప్రోడక్ట్, మన యొక్క సర్వీసెస్ బాగా కనెక్ట్ అవుతారు. ఏదో టైంలో వాళ్ళు మన యొక్క ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఆర్డర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ స్మాల్ వీడియో మీకు హెల్ప్ అవుతుంది కోరుకున్నాను. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.